ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఫిబ్రవరి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న అంగప్రక్షణం సేవ టికెట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు అంటే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి ఆఫ్లైన్ లో టికెట్స్ అనేవి ఇస్తున్నారా, అంగప్రక్షణం సేవ టికెట్స్ ని ఏ తేదీలకైనా క్యాన్సిల్ చేశారా, ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తారండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఫిబ్రవరి 7వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ కొరకు తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అండ్ తిరుమల లోకల్ భక్తులు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫిబ్రవరి 5వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లెక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్ భక్తులు, చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు దీనిని గమనించుకొని ఎవరైతే ఫిబ్రవరి 7వ తేదీ శనివారం రోజు తిరుమలలో అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఈ ఆన్లైన్ లెక్కడిపులో అంగప్రక్షణం సేవకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లెక్కడిప్ రిజల్ట్ ని రేపు సాయంత్రం 5 గంటలకు టీటీడీ వారు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అలా అనౌన్స్ చేసిన తర్వాత ఎవరైతే లెక్కడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి మెసేజెస్ రావడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఒక్క పర్సన్ కి 500 రూపాయల చొప్పున అడ్వాన్స్ గా అమౌంట్ పే చేసి అంగప్రక్షణం సేవా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అలా టికెట్ ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫిబ్రవరి 7వ తేదీ శనివారం రోజు అంగప్రక్షణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ గా పే చేసిన 500 రూపీస్ అమౌంట్ అనేది మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ అవడం జరుగుతుంది. అయితే ఈ లోకల్ కోటాలో కూడా అంగప్రక్షణం సేవా టికెట్స్ కొరకు ఆన్లైన్ లెక్కడిపులో రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి అంటే 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 3వ తేదీ మంగళవారం రోజున 69,389 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,247 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,72,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 4 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా నయోనికా గారు, అంగ ప్రేక్షణం కూడా క్యాన్సిల్ అయ్యిందా మేడం, కాస్త అప్డేట్ చెప్పండి, మార్చి 2న దర్శనం అని అడుగుతున్నారు. శుక్రవారం రోజు స్వామి వారికి అభిషేకం సేవ నిర్వహిస్తారు కాబట్టి శుక్రవారం రోజుకి మాత్రమే అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ను టీటీడీ వారు క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ లో కూడా శుక్రవారం కి అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేయరు. మిగిలిన అన్ని తేదీలకు అన్ని రోజుల్లో కూడా అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 నెలల్లో అన్ని తేదీల కంటే శుక్రవారం తప్ప మిగతా అన్ని తేదీలకు కూడా
అంగప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. సో మీరు మార్చి 2వ తేదీకి అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నారు కాబట్టి మార్చి 1వ తేదీ నైట్ కల్లా తిరుమలకి చేరుకొని ఆ నైట్ అంటే మిడ్ నైట్ 12 నుంచి 1 గంట మధ్యలో శ్రీవారి పుష్కరంలో స్నానం ఆచరించి వైకుంఠం 1 వద్ద అంగప్రేక్షణం సేవకి రిపోర్ట్ చేసి అంటే తెల్లవారితే 2వ తేదీ కదండి, మీరు అంగప్రేక్షణం సేవకి రిపోర్ట్ చేసి సేవ చేసుకొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో మార్చి 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ అంటే ఏ తేదీకి కానీ అంగప్రేక్షణం సేవా టికెట్స్ అనేవి టీటీడీ వారు క్యాన్సిల్ చేయలేదు. అలాగే నెక్స్ట్ దర్శిత గారు సీనియర్ సిటిజన్స్ కి ఆఫ్లైన్ లో ఎక్కడ టికెట్స్ ఇస్తారు మేడం అని అడుగుతున్నారు. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు ఎక్కడా కూడా ఆఫ్లైన్ లో టికెట్స్ అనేవి ఇవ్వడం లేదండి. సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. ఆన్లైన్ లో కూడా 3 నెలల ముందుగా రిలీజ్ చేస్తారు. ప్రస్తుతం ఏప్రిల్ నెల వరకు రిలీజ్ చేశారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. మే నెలకి సంబంధించిన సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మీరు మే నెలకి సంబంధించి ఈ కేటగిరీస్ లో టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అలాగే నెక్స్ట్ లవ్లీ లక్కీ గారు మార్చి 3 చంద్రగ్రహణం ఆ డేట్ కి టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో అని అడుగుతున్నారు. మార్చి 3వ తేదీ చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు మూసివేయడం జరుగుతుంది. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 47 నిమిషాల వరకు చంద్రగ్రహణం అనేది ఉంటుంది. మామూలుగా గ్రహణానికి 6 గంటల ముందుగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం ఆనవాయితీ. మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల నుంచి గ్రహణం ప్రారంభం అవుతుంది కాబట్టి గ్రహణం చేత మార్చి 3వ తేదీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు సుమారుగా 10 గంటల 30 నిమిషాల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి ఆ తేదీకి సంబంధించి ఆర్జిత సేవలు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనం టికెట్స్ ఇలా ఏ టికెట్స్ ని కూడా మార్చి 3వ తేదీకి సంబంధించి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదండి. ఎందుకంటే టోటల్ గా ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి ఈ టికెట్స్ ఏవి కూడా రిలీజ్ చేయలేదు. మార్చి 3వ తేదీకి సంబంధించి కేవలం సుప్రభాతం సేవా టికెట్స్ ని అండ్ అంగప్రేక్షణం సేవా టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేశారు. ఆ టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మాత్రమే ఆ మార్చి 3వ తేదీ తిరుమలకు వచ్చి ఆ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో మార్చి 3వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి మార్చి 3వ తేదీ దర్శనంకి సంబంధించి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా ఆ ముందు రోజు అనగా మార్చి 2వ తేదీ ఆఫ్లైన్ లో ఇవ్వరండి, రద్దు చేయడం జరుగుతుంది. అంటే మార్చి 3వ తేదీ గ్రహణం కారణంగా రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టిన ఏ టికెట్స్ ని కూడా తిరిగి ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయరండి. అలాగే నెక్స్ట్ సర్విన్ గారు దివ్య దర్శనం టికెట్ తీసుకొని అలిపిరి మెట్ల మీదుగా వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళడానికి లేదండి. ఎవరైతే భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంకి సంబంధించిన దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకుంటేనే ఆ టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేస్ లో మీరు ఎక్కడైనా ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్ అనేది తీసుకొని అలిపిరి నడక మార్గంలో నడిచి కావచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ లో కావచ్చు ఎలా అయినా మీరు తిరుమలకి చేరుకోవచ్చు. అంటే శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేస్ లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్న భక్తులు నడిచైనా వెహికల్ లో అయినా ఎలా అయినా తిరుమలకి చేరుకోవచ్చు. కానీ భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అది కూడా మీ టోకెన్ పై దర్శనానికి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటారో ఆ తేదీ మాత్రమే శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లాల్సి ఉంటుందండి. అలాగే నెక్స్ట్ రచ్చన్న గారు రూమ్ బుక్ చేయాలి అంటే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లాలా లేకపోతే 1 పర్సన్ వెళ్తే చాలా అని అడుగుతున్నారు. తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి. ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకుని వెళ్లి క్యూ లైన్ లో సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఫ్యామిలీలో ఒకరి ఆధార్ నెంబర్ తో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలా రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ అలాట్మెంట్ మెసేజ్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి వస్తుంది కదండి. ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ మీకు అలాట్ చేశారనేది మీ మొబైల్ కి మెసేజ్ వచ్చిన తర్వాత
ఆ గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లి రూమ్ కీస్ తీసుకునేటప్పుడు మాత్రం, అంటే రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం సింగిల్ పర్సన్ ఉంటే రూమ్ కీస్ అనేవి ఇవ్వరు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అంటే మినిమం 2 to 3 మెంబర్స్ ఉంటేనే మీకు ఆ రూమ్ కి సంబంధించిన కీస్ అనేవి ఇస్తారు. అంతేకాని సింగిల్ పర్సన్ ఉంటే రూమ్ కీస్ అనేవి ఇవ్వరండి. ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మాత్రం ఫ్యామిలీలో ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. కానీ రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యేటప్పుడు మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉండాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అండ్ అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.